పాదముద్రలతో ఒక వ్యక్తి హైటు తర్వాత అతని వయసును కనుక్కోవచ్చు. ఇది ఫోరెన్సిక్ విభాగానికి దొంగలని, హత్య చేసి పారిపోయిన వాళ్ళని, ఇలాంటి రకరకాల నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను పట్టుకోవడానికి సహాయకారిగా ఉంటుంది అని ఈ మధ్యనే కనుక్కున్నారు. అది కూడా మన తెలంగాణ విద్యార్థులు. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు అనంటే, ఇక్కడ ఒక బొమ్మ గీస్తున్నాను. ఈ వ్యక్తి కాళ్ళకి ఆ సాక్సుల్ని పీకేస్తున్నాడు, తొలగించుకుంటున్నాడు. ఒక కాలికి ఉన్నటువంటి సాక్స్ని తొలగించుకుంటున్నాడు. అతను ఎవరు? ఒక దొంగ. కళ్ళకు గంతలు కట్టాము అని అంటే, కార్టూన్లో ఒక వ్యక్తికి కళ్ళకు గంతలు కట్టాము, నల్లటి గంతలు కట్టాము అని అంటే తప్పకుండా అది దొంగ క్యారెక్టర్. ఇది మన తెలుగు కార్టూన్లలోనే కాదు, కార్టూన్లలో ఒక సింబాలిక్ అన్నట్టు. తప్పకుండా దొంగని ఇదే రకంగా కార్టూన్లలో చూపిస్తాం. అతని పక్కనే ఆయన భార్య నిలబడి ఉంది, చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని ఉంది. ఆశ్చర్యంతో బెరుకుగా చూస్తుంది. ఎందుకు అనంటే, ఆవిడ ఇతని నోటి గుండా వినకూడని ఏదో ఒక మాట విని ఉంటుంది, లేదా ఆశ్చర్యపోయేటటువంటి మాట ఒకటి విని ఉంటుంది. ఇది మనం కార్టూన్లలో మన క్యారెక్టరైజేషన్ అంటే ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అని తెలియపరిచే విధంగా బొమ్మను వేసుకోవడం. ఇక్కడ పేపర్ కటింగ్, పాద ముద్రలతో పట్టవచ్చు అనేది పేపర్ కటింగ్లో రాసుకున్నాను. తర్వాత ఆ దొంగ అంటున్న మాటలు ఏంటంటే, ఇక్కడ రాస్తున్నటువంటి క్యాప్షన్లో నేను ఒక అచ్చమైన తెలంగాణ పదాన్ని వాడాను. కాళ్ళ అచ్చులతో పట్టుకుంటారట, అందుకనే ఈ పైతాపులు అంటున్నాడు. పైతాపులు అంటే మా తెలంగాణ ప్రాంతంలో సాక్సులని పైతాపులు అంటాం. ఆ మాటని ఈ క్యాప్షన్లో నేను వాడుకున్నాను. ఈ బొమ్మ, నేను బొమ్మ వేసుకున్న విధానము, ఈ కార్టూన్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి.